కన్న అయితే కాల్ చేసి ఏం చెప్పాడంటే ఆర్టీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి నీ మెడిసిన్స్ చెప్తానండి, ఆ మెడిసిన్స్ తీసుకోండి అని చెప్పాడు. ఓకే అన్న అనేసి మేమైతే ఆర్టీ హాస్పిటల్ కి వెళ్ళేసి మెడిసిన్స్ అయితే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అన్నకు ఫోన్ చేసి అన్న ఎక్కడికి తీసుకురావాలి అంటే ఊరు కాదండి జొన్నగిరి ఊరు తెలుసా అని అడిగాడు. అన్న తెలుసు అన్న, అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే హుసేనపురం అనే ఊరు వస్తుంది, ఆ ఊర్లోనే ఉంటామండి, ఆ మెడిసిన్స్ తీసుకొని మీరు హుసేనపురం కి రాగలరా అని అడిగాడు. గుంటకల్ నుంచి హుసేనపురం అనే ఊరిని అయితే మ్యాప్ లో అయితే చూసాము, బట్ మ్యాప్ లో అయితే కనిపించలేదు, మీరు జొన్నగిరికి వచ్చి ఎంక్వైరీ చేయండి అని చెప్పాడు. ఓకే అన్న మేము వస్తాము అని చెప్పాము. మన ఫ్లాష్ మ్యాన్స్ ఇద్దరు గుంటకల్ నుంచి అయితే హుసేనపురం కి అయితే బయలుదేరడం జరిగింది. తర్వాత జొన్నగిరి ఊర్లో ఆ హుసేనపురం గురించి ఎంక్వైరీ చేసి అక్కడ నుంచి మన వాళ్ళు అయితే బయలుదేరడం జరిగింది. మన వాళ్ళకు దారిలో వెళ్తుంటే మన ఫాలోవర్ కనిపించారంట. ఈ తమ్ముడు మన ఫాలోవర్ అంట. ఆ తమ్ముడు ఏం చెప్పాడంటే అన్న రెగ్యులర్ గా మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, మీరేంటన్నా ఇంత దూరం వచ్చారు అంటే మేము హుసేనపురం కి మెడిసిన్ ఇవ్వడానికి వెళ్తున్నామని మన వాళ్ళు చెప్పారు. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే అన్న అది మా ఊరు పక్కనే అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ తమ్ముడిని ఎక్కించుకొని వాళ్ళ ఊర్లో అయితే డ్రాప్ చేశారు మన వాళ్ళు. తర్వాత అక్కడ నుంచి మన వాళ్ళు అయితే హుసేనపురం కి అయితే బయలుదేరడం జరిగింది. ఫైనల్ గా అయితే హుసేనపురం కి అయితే రీచ్ అయ్యారు. ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత అన్నకు కాల్ చేస్తే అన్న ఏమన్నాడంటే అన్న నేనైతే హైదరాబాద్ లో ఉంటాను, నేను ఇక్కడ ఉండను, మా వాళ్ళు ఉంటారు, మా వాళ్ళకైతే ఆ మెడిసిన్ అయితే హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పాడు. తర్వాత అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మెడిసిన్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ మెడిసిన్స్ ఎవరికి అంటే 3 months బేబీ కంట. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది 3 months బేబీ కోసం మనం ఇంత దూరం వచ్చామనేసి. తర్వాత ఆ ఊరు నుంచి అయితే మన ఫ్లాష్ మ్యాన్స్ ఇద్దరు రిటర్న్ అయితే వచ్చేసారు.